4 అబార్షన్స్ అయినా మేడం మా wife కి. మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వెరీ హ్యాపీ, కంగ్రాట్స్ అండి. జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా మేడం డైట్ కానీ ఇంకేమో? యా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కపుల్స్కి 4 అబార్షన్ అయింది. సో ఎవ్రీ అబార్షన్స్కి ఒక రీజన్ అయితే ఉంటుంది, ఊరికి అబార్షన్స్ కాదు కదా. అండ్ దానికి తగ్గిన సొల్యూషన్ కూడా ఉంటుంది. యూజువలీ అబార్షన్ అయ్యేటప్పుడు డాక్టర్గా మేము 3 చూసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఏ టైంలో అబార్షన్ అయింది. ఫస్ట్ 3 months అంటే అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. ఇనీషియల్ ఫేజెస్లో 12 వారాల లోపల అయ్యే అబార్షన్స్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అని, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్. అది ఎగ్ స్పర్మ్ కలిసినప్పుడు ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్. దీనికి యాక్చువల్లీ నార్మల్గా ఏమీ ట్రీట్మెంట్ లేకుండా కూడా నెక్స్ట్ కంటిన్యూ అవుతుందమ్మా, ఏం వరి అవ్వకండి. మీది కూడా ఫస్ట్ 3 months అబార్షన్సే. సో ఇంకొకటి సెకండ్ ట్రైమెస్టర్ అబార్షన్ అంటారు, అంటే 12వ వారం నుంచి 6 month వరకు అయ్యే అబార్షన్స్ 20 weeks. దీంట్లో గర్భాశయంలో స్పేస్ లేక సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అలా బేబీ పడిపోతూ ఉంటుంది. సో లాస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అంటారు 6 months తర్వాత 9 months వరకు. అప్పుడు మదర్ బీపీ కానీ షుగర్ అవ్వటము, అలా ఉమ్ము నీళ్లు పడిపోవటం, ఇలా ప్రాబ్లమ్స్లో అవుతాయి. మీది ఫస్ట్ 3 monthsలో అయిన అబార్షన్స్ కాబట్టి మనం IVF PGTA కూడా చేసాం. ఎగ్ స్పర్మ్లో ప్రాబ్లం కదా, బయాప్సీలో మనకు హెల్తీ బేబీ పెట్టాం కాబట్టి మీకు వరి అవ్వాల్సింది అవసరం లేదు. అండ్ మెడిసిన్స్ కూడా కరెక్ట్ టైం తీసుకోండి. అండ్ గర్భాశయంలో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి లైనింగ్లో, అది కూడా మనం క్లియర్ చేసాం హిస్ట్రోస్కోపీ. సో డోంట్ వరీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.